పెట్టుకున్నాం, కరెంట్ లేకుంటే ట్యూబ్ లైట్ పెట్టుకున్నాం, కామన్ ఏరియాస్లలో కానీ అన్నిట్లో అన్ని సవలత్ చేసుకున్నాం. ఇప్పుడు రాగానే ట్యాప్ తిప్పగానే నీళ్ళు వస్తుంది, స్విచ్ చేయగానే కరెంట్ వస్తుంది. साहब अभी तक हमारे पास पूरे डेलीज के पानी बहते ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసి इतने पैसे लगे प्लम्बर के काम के वास्ते అప్పటి నుంచి అడుగుతున్నాం మేము. हर फ्लैट के अंदर पानी का प्रॉब्लम है, लीकेज प्रॉब्लम है. అడగట్లేదు. ఓన్లీ 1 ఇయర్ कहां से लगे करेंगे सर? హ్యాండ్ ఓవర్ చేసి అప్పటి నుంచి చేయండి. అందరూ ఒకేసారి మాట్లాడదు. దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఇయ్యనోళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి తీసుకోకపోతే వాళ్ళకు కూడా తీసుకోవద్దు. మాకు ఏంటంటే ఫస్ట్ నుంచి మా వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటి వరకు. అంటే ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారు కానీ మెయింటెనెన్స్ చేయలేదు సార్. మేము రాలేము కదా అనేసి కూడా అంటున్నాం. అంటే రాలేమంటే ఇక్కడ ఉండలేము కదా, అట్లా కుదరదు. ఒకసారి తాళం తీసుకున్నారంటే వాళ్ళు ఆ రోజు నుంచి ఉంటున్నట్టే. ఒక నిమిషం రమేష్ గారు, అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ లిస్ట్ మాకు ఇవ్వండి. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ లిస్ట్ మాకు ఉండి కూడా ఇస్తలేరు సార్. షిఫ్ట్ అయ్యారు సార్. 12 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మెయింటెనెన్స్ చేయట్లేదు. వాళ్ళు కూడా వీళ్ళ లెక్కనే వచ్చేస్తున్నారు. వినండి. అరే అందరూ మాట్లాడద్దాం. सब एक जने एक बात करो भाई. వీళ్ళకు వదిలేయడం వల్ల వాళ్ళు కూడా రేజ్ అయ్యారు. అదే 1% కోసం 99% కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళని స్పేర్ చేసే టైం లేదు. వాళ్ళు ఒక్కసారి కీస్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ దాంట్లోకి వచ్చినట్టే. ఒకవేళ వాళ్ళు కీస్ తీసుకుని కూడా దాంట్లో ఉండకపోతే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అవసరం లేదని. మొన్న మేము సర్వే చేసినాం, గుర్తుంది కదా? మాకు తెలుసు, మేమేం పిచ్చోళ్ళం కాదు. ఎవరు ఉంటున్నారో ఎవరు ఉంటలేదో కూడా మాకు తెలుసు. ఈ రోజు వచ్చి అప్పటికప్పుడు సామాన్లు తీసుకొచ్చి ఉండి చేసుకొని పోయినంత మాత్రాన చాలా తెలివైన వాళ్ళం మేము అనుకుంటున్నారేమో. అర్థమైందా? మాకు చాలా విధానాలు ఉన్నాయి. మంచిగా వద్దు మనం అనుకోవద్దు. అర్థమైందా? మేము కట్టము అంటున్నారా? అలాంటి వాళ్ళు లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మేము సర్వే చేసింది దేనికోసము? కొంతమంది మాకు అవసరం లేదనుకున్నారేమో, తీసుకొని కూడా మాకు అవసరం లేదని చెప్పేసి అద్దెలకు ఇచ్చుకోవటము లేదా అమ్ముకోవటము ఇలాంటివి చేస్తే మాత్రం దయచేసి గవర్నమెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఓకే సార్. మనం సర్వే చేసింది అదే, వాస్తవాల కోసం చేసినాము. వాస్తవాలు అనేవి ఈరోజు అయితే రేపు బయటపడతాయి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు వసూలు చేయాలి. మీరు ఏది మెయింటెనెన్స్, ఎందుకంటే లిఫ్ట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఈ రోజు నుంచి, అంటే ఈ రోజు తాళం తీసుకున్నారు కదా వాళ్ళు అయితే 2 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. మేము ఉండట్లేదంటే కుదరదు. ఈరోజు కారు కొనుక్కున్నావు, నువ్వు దానికి ఈ రోజు నుంచే కట్టాలి. అంతేగాని నువ్వు నడిపినప్పుడే కట్టుతానంటే కుదరదు. నువ్వు కొన్నావు అంతే, అయిపోయింది.